అందరూ అయితే కూర్చొని ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. అలా ఉగాది పచ్చడి తింటూ ఉంటే మలేసా మామయ్య అయితే, "ఇది చాలా బాగుంది. రోజు మిగిలిపోయిన మటన్ తిని తిని బోర్ కొట్టింది. ఇది ఇంకా అందువల్లే నాకు ఏది తిన్నా టేస్ట్‌గానే అనిపిస్తుందని" అనేసరికి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. ఇక బాలు అయితే, "మీరు మటన్ షాప్‌లో పనిచేసినట్లుగా మటన్ బాస్ మాట్లాడుతున్నారేంటి?" అని బాలు అయితే అనుమాన పడుతూ ఉంటాడు. అదినికి రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. రో రో మటన్ అది ఆకులు తింటుంది. నేను దాన్ని తింటాను. అందుకే నేను కొంచెం దానిలా మాట్లాడుతున్నాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు అని అతనైతే కవర్ చేసేస్తూ ఉంటాడు. నాకెందుకో ఇతని మీద తేడాగా ఉంది. ఇతను కొంచెం గట్టిగా గమనించాల్సిందే అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఉగాది పచ్చడి అయితే అందరికీ మీనాకి అందరికీ తినిపిస్తూ ఉంటుంది సుశీలమ్మ. అలా అందరికీ తినిపించేసరికి ఇలా అంటూ ఉంటుంది. బాలు అయితే ఇలా బాలుతో సుశీలమ్మ ఇలా అంటూ ఉంటుంది, "మనందరం కలిపి ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాం రా" అని అనేసరికి సత్యం, ప్రభావతి అలా అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే, నువ్వేదంటే అదే జరుగుతుంది కదా అని చెప్పేసి సుశీలమ్మతో అయితే బాలు అంటూ ఉంటాడు. ఇక అందరూ గ్రూప్ ఫోటోకి అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇక శృతి అయితే, "రెండు చేతులు ఇలా పెట్టండి" అని చెప్తూ అంటూ ఉంటుంది. అలా పెట్టి చేతులు క్రాస్ చేయండి అని అనేసరికి అలా చూస్తూ ఉంటారు. ఇక అలా పెట్టేసరికి బాలు చేయి మీనా చేయి అయితే కలుస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి చేయితో కూడా కలిసేసరికి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. బాలు కూడా ప్రభావతి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు చేయి అలా కలిసేసరికి సత్యం, సుశీలమ్మ వాళ్ళైతే అలా చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగానే తల్లి పిల్ల కలుస్తున్నారు అనేది హ్యాపీగా ఫీల్ అవుతుంది సుశీలమ్మ. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చూడండి ఇటు అని రాజేష్ అనేసరికి ఫోటో కాసి స్టైల్స్ ఇస్తూ చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరైతే గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉంటారు. అలా గ్రూప్ ఫోటో తీసుకొని స్టైల్స్ ఇస్తూ ఉంటారు బాలు ఫ్యామిలీ.